అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ నుంచి వలసలు పెరుగుతున్నా అధినేత జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? పోయిన నాయకులు తిరిగి వస్తామంటే వారికి రీ ఎంట్రీ ఛాన్స్ ఉంటుందా? ఏపీలో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. వైఎస్ జగన్ కు ఆప్తులు అనుకున్న నాయకులే ఒక్కొక్కరిగా పార్టీని వీడుతూ తమ రాజకీయ భవిష్యత్ కోసం వేరే పార్టీలోకి వలసపోతున్నారు. పార్టీని వీడుతున్న నాయకులు కూడా వైసీపీ పైన జగన్ పైన విమర్శలు చేసి వెళ్తూ ఉండడంతో క్యాడర్ ఆందోళనలో పడింది. అయితే ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండడం, వెళ్తే వెళ్లమనండి అంటూ వదిలేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా జగన్ మాత్రం తన ధోరణిలో తాను ముందుకు వెళ్తున్నారు. సాధారణంగా వైఎస్ జగన్ కఠిన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలవాడని రాజకీయ వర్గాల్లో చెబుతుంటారు. అయితే వలస నాయకుల విషయంలో మాత్రం జగన్ మౌనంగానే ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కనీసం పార్టీలో ఉన్న నాయకులను కూడా ఈ పరిణామాలపై మాట్లాడనీయడం లేదంట. వైసీపీని వదిలి వెళ్లిన వారు ముందుగానే తమ రాజకీయ భవిష్యత్తుకు డోకా లేకుండా చూసుకోవడానికి ప్రయత్నించారట. పలువురికి ఇతర పార్టీలు స్పష్టమైన హామీ ఇచ్చినా కొందరికి మాత్రం ఏ హామీ లేకుండానే పార్టీలో చేరమన్నారట. అయినా సరే అధికార పార్టీలో ఉంటాం కదా అని జనసేనలో చేరిన వారి సంఖ్య అధికంగా ఉందట. ముఖ్యంగా జగన్కు సన్నిహితులుగా ముద్రపడిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకటరమణ, కిలారు రోషయ్య, ఉదయభాను వంటి వారు పార్టీని వీడడం వైసీపీ కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వీరు జనసేన నుంచి స్పష్టమైన హామీ వచ్చాకే పార్టీని వీడినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరంతా పరాజయం పాలయ్యారు. తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ఉన్న వీరికి కొన్ని సామాజిక వర్గాల ఓటర్లు హ్యాండ్ ఇచ్చారట. అందుకే ఓడిపోయామనే అంచనాలో వీళ్లున్నారట. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు వైసీపీకి ఓటు వేయలేదని, అదే జనసేనలోకి వెళ్తే వాళ్ల ఓట్లు కూడా తమకు దక్కుతాయని, దీంతో వచ్చేసారైనా గెలుస్తామనే అంచనాలతోనే పార్టీ మారారట. ఒంగోలు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కాపు సామాజిక వర్గం ఓట్లు ఎంత కీలకమో తెలిసొచ్చిందట. అలాగే జగ్గయ్యపేటలో ఉదయభాను కూడా ఇవే అంచనాలు వేసుకున్నారట. జనసేనలో ఉంటే తమకెలాంటి ఇబ్బందులు ఉండవని, వైసీపీలో కొనసాగితే కాపు సామాజిక వర్గాన్ని దూరం చేసుకోవాల్సి వస్తుందని భయపడ్డారట. అందుకే జగన్తో తమకున్న అనుబంధాన్ని కూడా పక్కన పెట్టి వైసీపీకి గుడ్ బై చెప్పారట. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉండడం వల్లే వీరి ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభించలేదని, అందుకే వీళ్లు జనసేనను ఎంచుకున్నారనే టాక్ కూడా వినిపించింది. మొత్తానికైతే అధికార పార్టీలోకి వెళ్లిన వీళ్లకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందట. ఒకవేళ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకపోతే అప్పుడు ఏం చేయాలనే డైలమాలో పడ్డారట. అయితే పైకి మాత్రం కార్యకర్తలకు తమకే టికెట్ వస్తుందని చెబుతున్నారట. ప్రస్తుతం చేరిన పార్టీలో టికెట్ రాకపోతే తిరిగి వైసీపీలోకే వస్తామని కొందరు నాయకులు సన్నిహితుల వద్ద ప్రస్తావించారట. ముఖ్యంగా బాలినేని, ఆళ్ల నాని, ఉదయభాను ఈ రకమైన వ్యాఖ్యలు సన్నిహితుల వద్ద చేసినట్లు టాక్ నడుస్తోంది. కాగా వలస నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆల్రెడీ అధినేత జగన్ వద్దకు చేరాయట. పార్టీని వదిలి వెళ్లిన నాయకులు తిరిగి వైసీపీలోకి రావడానికి కూడా ఒక ఆప్షన్ పెట్టుకున్నారని కొందరు జగన్కు చెప్పారట. అయితే ఈ విషయంలో జగన్ చాలా కఠినంగా ఉన్నారట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి కష్టకాలంలో వదిలి వెళ్లిన నాయకులకు అసలు తిరిగి పార్టీలోకి రీ ఎంట్రీ ఉండదని చెప్పారట. అలాంటి నాయకులు ఎవరైనా పార్టీలోకి వస్తామని వ్యాఖ్యానిస్తే వాళ్లకు స్థానిక క్యాడరే సమాధానం చెప్పాలని అన్నారట. పార్టీని మోసం చేసి వెళ్లిన వారికి తిరిగి వచ్చే హక్కు లేదని, వారి ప్లేస్లో కొత్త నాయకులను తయారు చేస్తామని జగన్ అన్నారట. ఇప్పటికే పార్టీలో ఉంటూ బయటకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నవాళ్లు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలని సూచించారట. వైఎస్ జగన్ వలస నాయకుల పట్ల తన వైఖరిని ఈ విధంగా స్పష్టం చేశారని క్యాడర్ చర్చించుకుంటోంది. వెళ్లే నాయకులను ఆపడానికి ప్రయత్నించని జగన్ వాళ్ళు తిరిగి వస్తామంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందట. జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ మాటపైనే ఉంటాడని, వలస నాయకులు రేపు కాకపోయినా మరో 4 ఏళ్ల తర్వాత వచ్చినా పట్టించుకోరనే సంకేతాలు ఇప్పటికే వెళ్లిపోయాయట. పార్టీని ఒక్కడే నడిపిస్తారని, ఉండేవాళ్లు ఉండొచ్చని, వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని ఇప్పటికే ఒకసారి చెప్పిన జగన్ ఎంత సన్నిహితుడిని అయినా తిరిగి పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారట. బాలినేని వంటి బంధువులకు కూడా ఇదే నియమాలు వర్తిస్తాయని కరాఖండిగా చెప్పారట.
మొత్తానికి వలస నాయకుల విషయంలో జగన్ స్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్నారని, ఆయా నియోజకవర్గాల్లో కొత్త నాయకులను తయారు చేసే పనిలో పడ్డారని వైసీపీ వర్గాలంటున్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కానీ ఇలా పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్లడం మాత్రం పూర్తిగా నాయకుల తప్పే అని క్యాడర్ కూడా అంటున్నారు. వీళ్ల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారట. మరి జగన్ అదే మాట మీద ఉంటారా, లేదంటే తిరిగొచ్చే నాయకులను పార్టీలో చేర్చుకుంటారా అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.